గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, వైవాహిక అత్యాచారం నేరం కాదు, భార్య అనుమతి లేకుండా జరిపే శృంగారాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేం, నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం, వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసులు పెట్టొచ్చు సుప్రీంకోర్టులో కేంద్రం. వైవాహిక అత్యాచారం నేరం కాదన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వేసిన దానికి ఇక్కడ సుప్రీంకోర్టు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. సురేఖపై నాగార్జున పరువు నష్టం, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా, సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం. ఇక్కడితో ముగింపు పలకండి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి. కేటీఆర్ కించపరిచేలా మాట్లాడినందువల్లే నేను అలా అనాల్సి వచ్చింది, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా, అనుకోకుండా ఒక కుటుంబం గురించి మాట్లాడాను, నా వ్యాఖ్యలు వారిని నొప్పించాయని తెలిసి బాధపడ్డా, సమంత మనోభావాల్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. కొండా సురేఖ తనపైన తన కుటుంబం పైన నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఒక ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. సెక్షన్ 222 RW 223 BNS 356 BNS కింద ఆయన ఈ పిటిషన్ వేశారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరుగాంచిన తమ అక్కినేని కుటుంబంపై మంత్రి చేసిన అసత్య వ్యాఖ్యల వల్ల విధంగా ఆయన కొండా సురేఖపై ఇక్కడ నాగార్జున పరువు నష్టం దావా వేసినట్టుగా చూసుకోవచ్చు. నాంపల్లిలోని కోర్టులో ఇక్కడ పలు సెక్షన్ల కింద ఆమెపై పిటిషన్ వేసినట్టుగా తెలియజేశారు. దీనికి పరువు నష్టం కింద ఆమెపై పిటిషన్ వేసినట్టుగా చూసుకోవచ్చు. ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారన్నట్టుగా మనం చూసుకోవాలి. ఈ విధంగా కొండా సురేఖ ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి ఈ విధంగా కేటీఆర్ను విమర్శించే భాగంలో ఇక్కడ నాగ చైతన్య సమంత విడాకులను ఉద్దేశించి కేటీఆర్ ముఖ్య పాత్ర వహించిన కేటీఆర్ వల్లనే వాళ్ళు విడిపోయారు అనడానికి ఈ విధంగా నాగార్జున పరువు నష్టం దావా వేసినట్టుగా చూసుకోవచ్చు. దానికి కొండా సురేఖ మాటలను వెనక్కి తీసుకుంటున్నా అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది ఈ సందర్భం. పేదలను కవచంగా వాడుకుంటున్నారు, ఫామ్ హౌజులు కూలుతున్నాయన్న భయంతోనే వెనుకడుగు వేసేదే లేదు. కేటీఆర్, హరీష్, సబితా కుమారుల ఫామ్ హౌజులు కూల్చొద్దా? హైడ్రాపై అసెంబ్లీలో చర్చ పెడితే బీఆర్ఎస్ నోరు మెదపలేదేం? ఇప్పుడు ముసలి కన్నీరా? ప్రజలంతా గమనిస్తున్నారు. చెరువులో మూసీలో ప్లాట్లు చేసి కోట్లు సంపాదించుకున్నారు. నిర్వాసితులకు ఇల్లు 25,000 ఇవ్వడం తప్పంటారా? బురదలో కూరుకుపోతున్న హైదరాబాద్ను మేం కాపాడుతుంటే బావబామర్దులు విషం కక్కుతారా? అఖిలపక్షం పెడతాం, కేటీఆర్, హరీష్ వచ్చి సలహాలు ఇవ్వాలి. ప్రధాని మోడీకి ఈటల రాజేందర్ ఊడిగం చేస్తున్నారు. మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ ఇక్కడ మూసీ సుందరీకరణ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒకే రాష్ట్రం ఒకే కార్డు పైలట్ ప్రాజెక్టు కార్యక్రమం ప్రారంభం. అన్ని సంక్షేమ పథకాలకు ఇకపై ఇదే కార్డు అని సీఎం వెల్లడి. అక్రమంగా నిర్మించుకున్న తన ఫామ్ హౌజులు కూలుతాయన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు పేదలను రక్షణ కవచంగా వాడుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. నల్ల చెరువులో, సున్నం చెరువులో మూసీ ఒడ్డున ప్లాట్లు చేసి ప్రజలకు విక్రయించి కోట్లు సంపాదించింది బీఆర్ఎస్ నాయకులు కాదా? నగరం ఒకే రాష్ట్రం ఒకే కార్డు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తదితరులు ఇక్కడ ఒకే రాష్ట్రం ఒకే కార్డు లాగా డిజిటల్ కార్డును తీసుకొస్తున్నారు. దాని ద్వారానే అన్ని ఇకపై ప్రభుత్వానికి సేవలకు సంబంధించి ఆ కార్డు ద్వారానే అందించనున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తున్నారు. ఆ సమావేశంలో భాగంగా ఇక్కడ కేటీఆర్, హరీష్ రావుపై ముఖ్యంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ తన ఫామ్ హౌజులు కూలుతాయనే ఉద్దేశంతో కూల్చివేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఇళ్లను ఖాళీ చేస్తున్న వాళ్ళని వాడుకుంటున్నారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడేట్టుగా కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి చెరువులు కుంటలలో లేఅవుట్లు వేసి అమ్ముకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేట్టుగా చూసుకోవచ్చు. ఎమ్మెల్యేల అనర్హత కేసు, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టులో స్వల్ప ఊరట, డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధిక్కరణ చర్యల నుంచి రక్షణ, సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీలు, ఇవ్వలేమన్న ధర్మాసనం 24న తుది విచారణ చేపడతామని వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు. అసెంబ్లీ కార్యదర్శికి
హైకోర్టులో స్వల్ప ఊరట, డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టు ధిక్కరణ చర్యల నుంచి రక్షణ, సింగిల్ జడ్జి ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ కార్యదర్శి అప్పీలు ఇవ్వలేమన్న ధర్మాసనం 24న తుది విచారణ చేపడతామని వెల్లడి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన వారు సహా ప్రతివాదులందరికీ నోటీసులు. ఈ విధంగా ఎమ్మెల్యేల అనర్హత కేసు, ఈ విధంగా అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు స్వల్ప ఊరట. ఈ విధంగా ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళపై అసెంబ్లీలో వేసిన కేసులకు సంబంధించి ఈ విధంగా ప్రతివాదులందరికీ నోటీసులు వచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భం రాష్ట్రంలో డీజేల మోత బంద్, వేడుకలు ర్యాలీల్లో డీజే వాడకంపై నిషేధం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాగి జావా, వారంలో 3 రోజుల పాటు సర్కార్ ఆదేశాలు. రాష్ట్రంలో డీజేల మోత బంద్, వేడుకలు ర్యాలీల్లో డీజే వాడకంపై నిషేధం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదన. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు రాగి జావా, వారంలో 3 రోజుల పాటు సర్కారు ఆదేశాలు. ఈ విధంగా ప్రభుత్వ స్కూళ్ళలో రాగి జావా వారంలో 3 రోజులు అందిస్తారంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు. అదే రాష్ట్రంలో డీజేల మోత బంద్ అన్నట్టు బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే వేడుకలు ర్యాలీలు నిర్వహించుకుంటారో డీజే వాడకుండా నిర్వహించుకోవాలన్నట్టుగా ఇక్కడ పోలీస్ శాఖ ప్రభుత్వానికి సూచించేట్టుగా చూసుకోవచ్చు. 1,00,000 కోట్ల వ్యవసాయం, 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం. పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీమ్లు వీటి కిందికే. వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు 10,000 కోట్లతో మిషన్ ఏర్పాటు. ఇక్కడ పీఎం రాష్ట్రీయ కృషి వికాస్, కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీమ్లు వీటి కిందికే. వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు 10,000 కోట్లతో మిషన్ ఏర్పాటు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృతి భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. కేంద్ర మంత్రివర్గంలో ఈ విధంగా ఇవన్నీ చర్చించినట్టుగా చూసుకోవచ్చు. 1,00,000 కోట్లకు వ్యవసాయానికి 1,00,000 కోట్లు కేటాయించినట్టు. 1,00,000 కోట్ల వ్యవసాయం, 2 సాగు పథకాలకు కేంద్రం ఆమోదం. పీఎం రాష్ట్రీయ కృషి విజ్ఞాన్, కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీములు వీటి కిందికి వస్తాయంట. వీటికి సంబంధించి 1,00,000 కోట్లను కేటాయిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి దేశవ్యాప్తంగా వంట నూనెల్లో స్వయం సమృద్ధి సాధనకు 10,000 కోట్లతో మిషన్ ఏర్పాటు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాలీ, ప్రాకృతి భాషలకు ప్రాచీన హోదా. కేంద్ర కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. వీఆర్కు 3 సిఐలు, 13 మంది ఎస్ఐలు. ఇసుక రవాణా కట్టడిలో అలసత్వం. మల్టీజోన్ 2 పరిధిలోని 9 జిల్లాల అధికారులపై ఐజీ చర్యలు. నిఘా విభాగం నివేదిక ప్రకారం ఇసుక రవాణా కట్టడిలో అలసత్వం వహించినందుకు ఇక్కడ 3 సిఐలు, 13 ఎస్ఐలను బదిలీ చేసినట్టుగా చూసుకోవచ్చు. పేదల ఇళ్ల జోలికొస్తే సర్కారు కూలిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూపండి, అది లేకుండా మూసి సుందరీకరణ. బుల్డోజర్లు దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విధంగా పేదల ఇళ్ల జోలికి వస్తే సర్కారు కూలిపోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా డ్రైనేజీ సమస్య క్లియర్ కాకుండా మూసి సుందరీకరణ అవసరమా అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. బుల్డోజర్ దింపితే బీజేపీ చూస్తూ ఊరుకోదు అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి. యమహా రేసింగ్ దసరా సంబరాలు, క్యాష్ బ్యాక్ అప్ టు 7,000, లో డౌన్ పేమెంట్ 7,999 స్టార్టింగ్ ఫ్రమ్ 7,999 అంటే క్యాష్ బ్యాక్ అప్ టు 4,000. యమహా బైక్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సీన్ ఫెస్టివ్ మామాని ఇక్కడ యాడ్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.